వచ్చిన వరకు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గొల్లలు పరలోక సైన్య సమూహం అంతా, అలాగే సువర్తమానం తెలియజేసిన గాబ్రియేలు దూత అందరు వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు ఇలాగ మాట్లాడుకుంటున్నారన్నమాట. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకున్నారంట. హల్లెలూయా. అంటే వాళ్ళు దూత తెలియజేసినటువంటి సువర్తమానం ప్రకారము వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళి ఆ శిశువును చూడాలని వారు ఒకరొకరు మాట్లాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకరొకరు పురికొల్పుకుంటున్నారన్నమాట. ఏం చేస్తున్నారు? పురికొల్పుకుంటున్నారు. ఆ తర్వాత వారు ఒకరొకరు పురికొల్పుకొని అందరూ వెళ్ళి ఆ యొక్క బెత్లెహేంలో ఆ యొక్క శిశువును చూచారన్నమాట. చూచి వారు విన్న సంగతులన్నీ అక్కడ ప్రచురము చేశారు. ఇది ఈనాటి క్రైస్తవ సంఘానికి ఏం తెలియజేస్తూ ఉంది? మనము దేవుని సన్నిధికి రావడానికి, మన ప్రభువుని వాక్య దర్శనములో చూడడానికి, మన ప్రభువుని వాక్య దర్శనంలో చూడడానికి. అంటే ఆనాడు దేవుడు తన కుమారుడి లోకానికి ఒక శిశువుగా పంపించినప్పుడు వాళ్ళు ఆ శిశువుని చూశారు. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం ప్రభువుని? చెప్పండి. వాక్య దర్శనంలో చూస్తూ ఉన్నాం. ఎందుకని? వాక్యమే దేవుడు కాబట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. హల్లెలూయా. 14వ వచనం ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడని రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం కదా, మనం కూడా మన ప్రభువునే చూడడానికి వస్తున్నాం. అలాంటిదే అయితే మంచిది. హల్లెలూయా. అలాంటిది అయితే మంచిది. వారు కూడా ఆ రోజు అందరూ పురుకొల్పుకొని ఆ శిశువుని చూడడానికే వచ్చారు, చూశారనమాట. అలాగే మనం కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రభువుని చూడాలి అనే ఆశతో వచ్చినట్లయితే అది మనకు మంచిది.
అప్పుడు దేవుడు వాక్య దర్శనమందు, వాక్య ప్రత్యక్షత యందు ఆయన మనకు కనపరుచుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరినొకరము దేవుని మందిరానికి వెళ్ళడానికి పురుకొల్పుకోవలసిన వారమై ఉన్నామని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడికి రావడానికి? దేవుని మందిరానికి రావడానికి ఒకరినొకరు మనము పురుకొల్పుకోవాలా. మొదట మన ఇంట్లో వాళ్ళను పురుకొల్పుకోవాలా, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళను పురుకొల్పుకోవాలా. మన సంఘస్థులు ఒకరొకరము మాట్లాడుకొని పురుకొల్పుకోవాలి. ఈరోజు ఆదివారం కదా, లేకపోతే రేపు ఆదివారం కదా, ఎలా రేపు ఆదివారానికి సిద్ధపడుతున్నావు నువ్వు అని. కానీ మనము ఇలాంటివి పెద్దగా గమనించాం. రేపు హాలిడే కదా, జాలిడే, ఏం చేసుకుంటాము, రేపు ఏమి వంట చేసుకుంటాము, ఏ స్పెషల్ చేసుకుంటామని ఫోన్ ఒకటి దొరికిందని దాంట్లో వ్యర్థమైనటువంటివి మాట్లాడుకుంటూ ఉంటారే తప్ప, రేపు ఆదివారం కదా, మనం ఎంత త్వరగా సిద్ధపడి మనం ప్రభువుని చూడడానికి వెళ్ళాలి అని పురుకొల్పుకొని మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువని నా తాత్పర్యం. మిమ్మల్ని అడగన ఈ ప్రశ్న ఇప్పుడు, అలాగే ఎవరైనా శనివారం నుంచి ఫోన్లు చేసుకొని ఎవరైనా మన సంఘస్థులు ఫ్రెండ్స్కి రేపు ఆదివారం కదా, రేపు ఎట్లా సిద్ధపడుతున్నావు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటావు, సిద్ధపడతావు, ఎన్ని గంటలకి చర్చిలోకి వెళ్ళిపోతాము అని ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగ మాట్లాడిన వాళ్ళు, అలాగ ఫోన్లు చేసి పురుకొల్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా నేను. ఉన్నారా? లేరు కదా. అంటే మనము ఈ లోక సంబంధమైన విషయాలకే మనము పురుకొల్పుకుంటున్నాము తప్ప దైవ విషయం, దేవుని యొక్క దర్శనం విషయం, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఎంతో జీరోగా ఉన్నాము. జీరో. వస్తున్నామంటే వస్తున్నాం అంతే. కానీ ఆ ఆశ, ఆ ఆసక్తి, పురుకొల్పుకోవడము, రేపుకోవడము అనేది మన జీవితాల్లో కనబడటం లేదనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ గొల్లలు ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు నా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను మా వీధిలో ఉన్నప్పుడు, మా కైలాసాల వీధి లోపల ఊర్లో ఇలమర్తి గ్రామంలో ఉన్నప్పుడు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు సినిమాలకు బాగా పోయేవాడిని. సినిమాలకు పోయేది, మా సినిమా చూసేది, మా వదిన వాళ్ళని, మా అన్న వాళ్ళని అందరినీ పురుకొల్పేది అనమాట సినిమాకి తీసుకోపోవడానికి. మా అన్న వాళ్ళు నా మీద మంచి నమ్మకం, చాలా మంది మంచోడని అందరిని, మా వదిన వాళ్ళని కూడా పంపించేవాళ్ళు అనమాట. అందరం పోయేది, సినిమా తీసుకొని పోయేది అనమాట, పురుకొల్పుకొని. ఆ సినిమా ఇట్లా ఉంది, ఈ సినిమా ఇట్లా ఉందని. తర్వాత నేను సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్న తర్వాత దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి పురుకొల్పేవాడిని. సినిమాలకు పోయేటప్పుడు ఎలాగైతే మా అన్నోళ్ళు, మా చిన్నాయన పెదనాయన పిల్లలు, మా చిన్న పెదనాయలు అన్నోళ్ళు, వాళ్ళు ఎలాగైతే సినిమాలకు పంపించారో ప్రార్థనకు కూడా పంపించారన్నమాట. నేను పురుకొల్పితే నిజంగా మూటకూళ్ళు కట్టుకొని బస్సులు లేనప్పుడు సరిగా లండన్ చర్చిలో, ఇప్పుడు మన కూరగాయల మార్కెట్ ఉంది కదా, ఆ చర్చి కాంపౌండ్లో అక్కడ మీటింగ్ జరిగితే మూటకూళ్ళు కట్టుకొని పోయి రాత్రి అంతా అక్కడ ఉండి మీటింగ్లో ఉండి తినేసి అట్లా ఏకాజోన్ ఒక బస్సు ఉండేది మా ఊరికి, దాంట్లో ఎక్కువ వచ్చేవాళ్ళం అనమాట. అలాగూ తెలియని రోజులన్నిటిలో చేయకూడని వాటన్నిటికీ, చూడకూడని వాటన్నిటికీ పురుకొల్పుకొని తీసుకుపోయి నేను మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ప్రార్థనలకు పురుకొల్పుకొని తీసుకొని వెళ్ళేవాడిని. ఇది నాకు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భము మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికి కూడా ఎక్కువగా లోక సంబంధమైన విషయాలకే పురుకొల్పుకుంటున్నామే తప్ప దేవుని సన్నిధికి మనము, మన కుటుంబాలము, అంటే మన కుటుంబ సభ్యులంతా, అలాగే మన యొక్క బంధువులు, స్నేహితులు, సంఘస్థుల్ని పరామర్శించి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆదివారపు ఆరాధనకు, మన ప్రభువుని దర్శించుకోవడానికి
ఎలా సిద్ధపడుతున్నావు రేపు? ముందు రోజే కూర తెప్పించేసుకుంటున్నావా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా, హడావుడిగా ఎందుకు గుడికి వెళ్ళాలి? ఇలాగ మాట్లాడుకునే వాళ్ళు చాలా అరుదు. అలాగే ఫోన్ చేసి ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, ఈరోజు బైబిల్ చదివేవా అని అడిగేది కూడా చాలా అరుదు. ఎందుకంటే అసలు వాళ్ళు చదివితే కదా. కాబట్టి ఈ విషయాలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇకనైనా మనము మన జీవితాలని మార్చుకోగలగాల. హల్లెలూయా. ఆ విషయాలు అడిగితే కోప్పడతారని అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవ భయాన్ని పుట్టిస్తాడు. కోప్పడతారని సైతాన్ చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు భయాన్ని కలిగిస్తాడు మనం పురుకొల్పేటప్పుడు. కానీ మనం పురుకొల్పకుండా సైతాను వాడు కుయుక్తితో వాళ్ళు కోప్పడతారు, ఇసుక్కుంటారు, చెప్పబాకనేం పని లేదా మీకు అని అంటారు అని వాడు చెప్తాడనమాట. వాడి మాటలు మనం వినకూడదు, మనం పురికొల్పాల. హల్లెలూయా. ప్రతి మంచికి పురికొల్పాల. ముఖ్యంగా దేవుని యొక్క విషయాల్లో ఒకరొకరము పురికొల్పాల. బిడ్డలకు బైబిల్ చదువుతున్నారా అని అడగాలి, కన్న బిడ్డలకు. అలాగే ఎవరన్నా అడుగుతున్నారా? బిడ్డలు రోజు బైబిల్ చదువుతున్నారని అడుగుతున్నారా? చదివిస్తున్నారా? ఎంతమంది బిడ్డల దగ్గర రోజు బైబిల్ చదివిస్తున్న వాళ్ళు ఎంతమంది? చేయొద్దండి. చూడండి ఎంత ఎంత చేయడం లేదో చూడండి మనం. సరే, ఎవరు బైబిల్ చదువుతున్నారు రోజు? బైబిల్ రోజు చదువుతున్న వాళ్ళు ఎత్తండి. అది కూడా చాలా కొద్ది మంది. మనము చదవకుండా మన బిడ్డల దగ్గర చదివించకుండా ఉంటే వాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద మనం కోపపడి ఇసుగుపడి ఉంటే, మనం సెల్ ఫోన్ వదలకపోతే వాళ్ళు సెల్ ఫోన్ వదలడంలే. అప్పుడు ఎలా వాళ్ళని కరెక్ట్ చేయగలుగుతాం మనము? మనలో లేని దాన్ని మన బిడ్డల్లో చూడాలంటే ఎట్ట సాధ్యమవుతుంది? మనలో ప్రార్థన జీవితం లేకుండా మన బిడ్డల్లో ప్రార్థన జీవితాన్ని ఎదురు చూడడం ఎట్ట సాధ్యమవుతుంది? మనలో ప్రభు యొక్క గుణాతిశయాలు లేకుండా మన బిడ్డల్లో ప్రభు యొక్క గుణాతిశయాలు రావడం ఎలా సాధ్యమవుతుంది? అందుకనే చాలాసార్లు నేను పిల్లలకి ట్యూషన్ చెప్పే రోజుల్లో బాగా కొట్టేవాడిని, బాగా చాలా చాలా కొట్టి నేర్పించేవాడిని అనమాట. అయినా తల్లిదండ్రులు నేను ఎంత కొట్టినా వాళ్ళు అడిగేవాళ్ళు కాదు, నన్ను వాతలు పట్టేట్టు కొట్టేవాడిని. నేను ట్యూషన్స్ చెప్పేటప్పుడు, నేను పాస్టర్మ కొంతకాలం ట్యూషన్ చెప్పాము, పాస్టర్ కాకముందు సంగతి. బాగా కొట్టేవాళ్ళం. మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని నేను. బాగా కొట్టి నేర్పించేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ నన్ను అడిగేవాళ్ళు కాదు, బాగా కొట్టి నేర్పించాలమన్నా లేవాలన్నమాట. నిజంగా మనం ఎంతవరకు మనము చెప్పండి, పిల్లలు ఫెయిల్ అయితే బాగా బాధ పెడతాం, బాగా కొడతాం, అదొక అవమానంగా తీసుకుంటాం. కానీ వాళ్ళ కొరకు ఎంత న్యాయం చేశాం, వాళ్ళ కోసం ఎంతవరకు మనము మన ధర్మాలు మనం నెరవేర్చాము అని ఆలోచించాలి కదా. పిల్లలు తప్పు చేస్తే భయంకరంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. తప్పు చేస్తున్న తండ్రి కర్ర తీసుకొని కొడతా ఉంటే అది ఎట్లా న్యాయం అంటాను నేను. తప్పు చేస్తున్న తండ్రి తప్పు చేసిన బిడ్డను కొడుతూ ఉంటే అది ఎట్లా ధర్మం, ఎట్లా న్యాయమో? తను చేస్తున్నాడు కదా తప్పు. తను తాగుతూ ఉన్నాడు, బిడ్డ తాగడం అలవాటైపోయింది. తను విభచరిస్తున్నాడు, బిడ్డ విభచరించడం అలవాటైపోయింది. తను భయంకరంగా సినిమాలు చూస్తున్నాడు, బిడ్డలు భయంకరంగా సినిమాలు చూడడం అలవాటైపోయింది. తల్లిదండ్రులు సెల్ ఫోన్ వదలడం లేదు, కబుర్లు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా బిడ్డలు కూడా చదువు పక్కన పెట్టి సెల్ ఫోన్లు తీసుకొని వాడుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు టీవీలు చూసుకుంటా ఉన్నారు, పిల్లలు కూడా చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు గుర్తొచ్చి ఏం చేస్తున్నారా అనేది, వీడేం చేస్తున్నాడు, వీడు గుర్తెరగడు అనమాట. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో మార్పు అనేది రావాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. ఒకరొకరము పురికొల్పుకోవాలి. ఆ పురికొల్పుకునే ముందు మనం ఏం చేస్తున్నామో మనం తెలుసుకోవాలి. మనము దేవుని యందు ఎరిగిన దానిని మనము చేస్తూ దానిని మన బిడ్డల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో అది జరగడానికి మనము చూడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. రెండవది ఏంటంటే,
16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. అక్కడ అండర్లైన్ చేసుకోండి, త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి. ఉందా మీ బైబిల్లో ఉందా మాట? హలో, అండర్లైన్ చేసుకోండి, త్వరగా వెళ్ళి. వాళ్ళు పురికొల్పుకున్నారు, ఒకరొకరు మాట్లాడుకున్నారు, త్వరగా వెళ్ళిపోయారంట. హల్లెలూయా. వాళ్ళు త్వరగా, ఆలస్యం లేకుండా వాళ్ళు వెళ్ళి ఆ ప్రభువుని చూశారు. ఇది కూడా మనకు ఏం నేర్పిస్తుంది చెప్పండి? దేవుని సన్నిధికి త్వరగా రావాలి, మనం త్వరగా వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమందికి ఎంత నిర్లక్ష్యమో చెప్పలేము, ఎంత నిర్లక్ష్యమో. తొలి దినాల్లో నేను మొదట వచ్చి గుళ్ళో కూర్చో ఉండేవాడిని అనమాట. ఇప్పుడంటే కొంచెం నా కాళ్ళకి డ్రెస్సింగ్ చేసుకోవాలా, కొంచెం లేట్ అనమాట నాది. అంటే నేను నా శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి అవన్నీ చేయించుకోవాలి. మా కోడళ్ళు చేస్తూ ఉంటారు, అవన్నీ చేయించుకొని అంత డ్రెస్అప్ చేసుకొని కాళ్ళకు డ్రెస్సింగ్ చేయించుకొని అలాగా వచ్చేది. అందుకని అలాగా అయినా కానీ ఆరాధనలు ఆలస్యం కాకూడదని దేవుడు నాకు బయలుపరిచినటువంటి సహోదరుల్ని, నా ఆత్మీయ బిడ్డల్ని నేను సంఘాలు నడిపించేదానికి దేవుని కృపను బట్టి వాళ్ళని ఏర్పరిచి అభిషేకించి నియమించడం జరిగింది. మన బ్రాంచులన్నిటిలో నా ఆత్మీయ బిడ్డలే, నేను కన్న బిడ్డలే పరిచారకులుగా ఉన్నారు. వాళ్ళని అభిషేకం ఇచ్చి వాళ్ళని పరిచారకులుగా పెట్టి వాళ్ళ సకాలానికి వాళ్ళు స్టార్ట్ చేసేటట్టు ఏర్పాటు చేశాం. కానీ నాకు ముందుగానే ఉండాలనేదే ఒక ఆశ. కానీ కొన్ని కారణాల వల్ల నేను అన్నీ చూసుకొని వచ్చేటప్పటికే కొంత టైం పడుతుంది. కానీ మనసంతా త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి కలుసుకోవాలని. ఇంట్లో అరుస్తూ ఉంటాను వాళ్ళని, త్వరగా రండి అని. పాస్టర్ తిడుతూ ఉంటుంది నన్ను, ఎందుకు వాళ్ళందరూ నాటు అరుస్తూ ఉంటామని. అంటే అవన్నీ చేయించుకుంటుంటాను, కానీ మనసులంతా ఒక త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి దేవుని సన్నిధికి. దయచేసి అర్థం చేసుకోండి, ఎక్కడికి వస్తున్నాము త్వరగా? మనము దేవుని సన్నిధికి త్వరగా వస్తున్నామా? ప్రతిదానికి త్వరగా వెళ్తాం కదా. అస్సలైనటువంటి దీవెన, ఆశీర్వాదము, స్వస్థత, సకల మేలులు, సకల ఐశ్వర్య సంపదలు సమస్తము మనకు దొరికేటటువంటి చోటుకి మాత్రము మనము చాలా ఆలస్యంగా రావడం సత్యాన్ని గ్రహించలేదని అర్థం. ఏంటి? సత్యాన్ని గ్రహించలేదని అర్థం. అదే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక రాయితీని ఇస్తామని ఏర్పాటు చేసి ఏకోజామం నుంచే 4 గంటల నుంచి అక్కడ స్టోర్ తెరుస్తారు, లేకపోతే అక్కడ కేంద్రం తెరుస్తారు అంటే సాయంత్రమే వెళ్ళి అక్కడ కూర్చునేటటువంటి రోజులు మనవి. ఎందుకు? ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి దాన్ని తీసుకొచ్చుకోవడానికి. మనకు దేవుడు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు కదా. ఏమిటి మనకు దేవుడు ఇచ్చిన బహుమానం? సర్వలోక రక్షణ కొరకు మనకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటి? ఆయన సొంత కుమారుడు. హల్లెలూయా. మన రక్షణ కోసం గ్రేటెస్ట్ గిఫ్ట్, లోకమంతటికి ఇచ్చిన అతి గొప్ప బహుమానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా రక్షణ వచ్చింది కదా. హల్లెలూయా. ఆయన ద్వారానే ఆశీర్వాదాలు వచ్చాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి. రక్షణలో ఆశీర్వాదాలు కూడా ఒక భాగం. రక్షణలో స్వస్థత, ఆరోగ్యం అనేది కూడా ఒక భాగం. రక్షణలో ఐశ్వర్యం అనేది కూడా ఒక భాగం. ఇలాగ అన్ని విషయాల్లో రక్షణలోనే ఇమిడి ఉన్నాయన్నమాట. ఆ గొప్ప రక్షణ మనకు ఎవరు తెచ్చారు? గొప్ప రక్షకుడు మన ప్రభువైన యేసయ్య తెచ్చాడు. హలో, లోకమంతటికి అంత గొప్ప బహుమానం ఇచ్చినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు అని పౌలు గారు రాశారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం.
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? మీరు గ్రహించారా? ఈ వచనాలు ఇప్పుడు చదువుతుంటే అనేక సార్లు చెప్తాను. సమస్తము దొరికే చోటు దేవుని సన్నిధి. హలో, నీకు కావలసిన సమస్తం ఈ లోకంలో ఏ ప్రభుత్వమైనా నీకు సమస్తం ఇవ్వగలదా? ఎవరైనా నీకు సమస్తం అనుగ్రహించగలరండి? ఒక మనిషికి కావలసిన సమస్తం, ఒక కుటుంబానికి కావలసిన సమస్తం, ఏ టు జెడ్ అంటామే, ఎవరన్నా ఇవ్వగలరా? ఏ ప్రభుత్వమైనా ఇవ్వగలదా? ఏ వ్యక్తి అయినా ఇవ్వగలడా? ఎవరైనా అంత త్యాగం చేయగలరా? ఆఖరికి తన సొంత కుమారుణ్ణి మనకు బదులుగా బలి ఇవ్వగలరా? అంటే మనం చావాల్సిన స్థలంలో వారి బిడ్డను అప్పగించగలరా? దేవుడు మనము చావాల్సిన స్థలంలో తన సొంత కుమారుడు యేసుక్రీస్తుని మరణానికి అప్పగించాడు. అది అంటున్నాడు పౌలు గారు. తన సొంత కుమారుడిని మన కొరకు అనుగ్రహించి శిలువ మరణానికి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు, అంతే. నువ్వు నమ్మి నిజంగా ఆయన పట్ల ప్రేమ కలిగి, ఆయన పట్ల ఆసక్తి కలిగి ఆయన్ని వెతికినట్లయితే ఆయన ద్వారా నీకు సమస్తం దొరుకుతాయి. ఎక్కడెక్కడో ఎతుకుతున్నావు నువ్వు, దొరికే స్థలాన్ని విడిచిపెట్టి, నీకు సమస్తం దొరికే స్థలాన్ని విడిచిపెట్టి మోసకరమైనటువంటి స్థలాల్లో మోసాన్ని నువ్వు వెతుక్కుంటూ కూర్చుంటున్నావు. అందుకని హెబ్రీ పత్రికలో ఏమని రాయబడింది? 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి విశ్వాసంతో ఆయన వెతికినట్లయితే నీకు ఫలము దొరుకుతుంది. ఆయన దగ్గర దొరకనిదంటూ ఏముండదు. ఏ తండ్రి అన్నీ ఇవ్వలేడు, ఏ తల్లి అన్నీ ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం అన్నీ ప్రొవైడ్ చేయలేదు, నువ్వు నమ్ముకున్న ఏ నాయకుడైనా అన్నీ ఇవ్వలేడు, నువ్వు నమ్ముకున్న ఏ నాయకురాలైనా అన్నీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేరు, ఏ సంస్థ ఇవ్వలేదు. ఆఖరికి కట్టుకున్నది ఇవ్వలేదు, కట్టుకున్నవాడు ఇవ్వలేడు. అన్నీ ఇవ్వగలవాడు దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొద్దకు రావడానికి మనము ఎంత నిర్లక్ష్యంగా వస్తామండి. మనకు సమస్తమును అనుగ్రహించేటటువంటి దేవుని యొద్దకు ఎంత త్వరగా వెళ్ళాలి. ఈరోజు నేను వెళ్ళి ఈ వారానికి అంతటికి కావాల్సిందంతా నేను తెచ్చుకుంటాను. హల్లెలూయా. నాకు సిద్ధపరిచి దాచిపెట్టిన మేలు నా ప్రభువు దగ్గర ఉంది. ఒకవేళ ఈ ఆదివారం వచ్చి ఇంకొక ఆదివారం వస్తావు అనుకో నువ్వు దేవునికి, నువ్వు ఎలాంటి విశ్వాసంతో రావాలంటే ఈ వారం అంతటికి, జరగనైన వారం అంతటికి కావలసిన దంతా ఆయన సిద్ధపరిచి దాచిపెట్టిన ఒక గొప్ప మేలు నా ప్రభు దగ్గర ఉంది, నా ప్రభుని దర్శించుకుంటాను, నా ప్రభు దగ్గర నేను దాన్ని తెచ్చుకుంటాను అన్నటువంటి విశ్వాసంతో రావాలి. అది ఏదైనా కావచ్చు, నీకు ఒక ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లేక నీ అవసరతలు కావచ్చు, ఏమైనా సరే, నీకు తెలిసిన అవసరతలు, తెలియని అవసరతలు ఎన్నో అపాయాలు తప్పిపోయి ఉంటాయి. జరగబోయే ఎన్నో అపాయాలు, వాటి నుంచి విడుదల ఏదైనా దేవుని సన్నిధిలోనే. 31వ కీర్తన 19-20 వచనాలు చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట
నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన సన్నిధికి వచ్చిన మనందరి కోసం ఆయన సిద్ధపరిచి దాచిపెట్టాడు ఒక్కొక్క మూట. హల్లెలూయా. నువ్వు మోసుకోగలిగితే మోసుకున్నంత. హలో, అర్థమవుతుందా? నువ్వెంత మోసుకొని పోగలుగుతావో అంత నీకు సిద్ధపరిచి దాచిపెట్టి. ఫస్ట్ టైము సిబిఎస్ చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ ట్రైనింగ్, ఆ క్యాంప్కి వెళ్ళాం నేను, పాస్టర్ అమ్మ, రమేష్ పాస్టర్ గారు. అక్కడ అన్ని ఫ్రీ అనమాట. ఇప్పుడంటే డబ్బులు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు సిబిఎస్లో అన్ని ఫ్రీ అనమాట. అక్కడ మనం ఎన్ని కావాలన్నా వాళ్ళు ఇస్తారు. అందుకని అంత పెద్ద మూటలు తెచ్చుకున్నాం. అన్ని మూటలు తెచ్చుకొని ఆ మూటలు నేను పైన బస్సు మీద వేయలేకపోతే అప్పుడు డేవిడ్ దయాసాగర్ గారు, అప్పుడు ఆయన అక్కడ కమలాకర్ గారి ద్వారా వచ్చిన ఆయన హెల్ప్ చేసి బస్సు మీద ఆ మూటలు వేసాడు అనమాట. అట్ట పరిచయం ఆయన. అంటే ఎంత మోసుకొని పోగలమో అంత మెటీరియల్ ఇచ్చారనమాట. అందుకని మూటలు అయితే కట్టుకున్నాం, కానీ నేను దాన్ని ఎత్తి బస్సు మీద వేయలేకపోయా. ఎందుకని తెచ్చుకున్నాను దాన్ని నేను? అంతంత ఫ్రీ. హలో, ఏంది? అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు వాటిని. ఇప్పుడు నీకు నాకేమన్నా ప్రభు డబ్బులకు పెడితే ఏమైనా ఇస్తాడా? హలో, తను తాను ఆయన మనకు కానుకగా అర్పించుకున్నాడు. ఆయన సమస్తం కూడా మనకు ఫ్రీ. హల్లెలూయా. మోసుకోపోలేకపోతే ఇంకా నీ అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు అంటారు కదా. అలాగే ఇచ్చేటప్పుడు తీసుకోలేని వాడు నీ అంత దరిద్రుడు ఇంకెవరున్నాడు రా? యేసయ్య దగ్గరకు పో, అన్ని ఉచితంగా నీకు కావలసినవన్నీ ఆయన సిద్ధపరిచి మూటలు మూటలు కట్టాడు, పెట్టినాడు. నీ మూట కూడా ఉంది, పోయి తెచ్చుకోపోరా అంటే. హలో, చాలా అలుకు అన్నమాట, చాలా అలుకు. అక్కడికి పోయి ఆ త్యాగము ఈ త్యాగము ఒళ్ళు కోసుకొని, లేకపోతే అక్కడ నిలువుదోపుడు చేసి, లేకపోతే మెట్ల మీద దొల్లాడి పోతే అప్పుడు వాడు సాటిస్ఫై అవుతున్నాడు ఏదో దొరుకుతుందని. మాయ, మోసం. హల్లెలూయా. చేయాల్సిందంతా దేవుడే చేసేసి, హల్లెలూయా, చేయాల్సిందంతా కలుగజేయాల్సిన రక్షణ అంతా ఆయనే కలుగజేసేసి, ఆయన మన కోసం శ్రమపడి, ఆయన మన కోసం సిలువ వేయబడి, ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనం ఏ శ్రమ పడాల్సిన అక్కర్లేదు ఇప్పుడు. హల్లెలూయా. హలో, మనం ఏ శ్రమ పడాల్సిన అక్కర్లేదు, ఏమి ఇవ్వాల్సిన అక్కర కూడా లేదు. హల్లెలూయా. కేవలం నువ్వు నమ్మితే, హల్లెలూయా, నీ కోసం సిద్ధపరిచి దాచిపెట్టిన ఎంతో గొప్ప మేలుంది. విశ్వాసంతో తెచ్చుకోవడమే. హల్లెలూయా. అలాగని చెప్తున్నా కూడా రావడం లేదు. వచ్చి పొందుకుంటున్నా నీవు నేను ధన్యులం. అయినా ఎంతమంది అలాగున మనం త్వరగా వెళ్ళి దేవుని దర్శించుకొని, ఆయన సేవించి, ఆయన ప్రేమించి, ఆయన ఆరాధించి, ఆయన ఈరోజు నాకు సిద్ధపరిచిన దాన్ని నేను తెచ్చుకుంటానని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గొల్లలు ఒకరొకరు పురుకొల్పుకున్నారు, త్వరగా వచ్చేసారు, దర్శించుకున్నారు ఆ శిశువుని. అక్కడ దేవదూత అంటే ప్రభుదూత చెప్పిన సంగతులు అక్కడ ప్రచురం చేశారనమాట. అక్కడ చాలా మంది ఉన్నారు. యోసేపు ఉన్నాడు, ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ అందరూ విన్నారంట. హల్లెలూయా. కానీ ఒక్కతే హల్లెలూయా, తల్లి అయిన మరియ మాత్రము వాటిని హృదయంలో భద్రం చేసుకుందంట. చప్పట్లు కొట్టి దేని మైంపడ్డా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తల్లి అయిన మరియ మాత్రము చెప్పండి హృదయంలో భద్రం చేసుకుందంట. అంత మాత్రం కాదు, వాటిని పదే పదే తలపోసుకుంటూ ఉందంట. ఏం చేస్తున్నాం మనం? దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నామా? మన హృదయంలో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మనలో నివసింపనిస్తున్నామా? ఆ వాక్యాన్ని తలపోస్తున్నామా? ఆలోచించండి. ఏమేమి తలపోస్తున్నాం? మన బిడ్డలు ఏమేమి తలపోస్తున్నారు?
ఏంటమ్మా ఫోన్ అంటే ఫ్రెండ్. ఒకటే ఒకటే సింపుల్ ఆన్సర్. ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇంత రాత్రి ఏందమ్మంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి అప్పుడు అది వాళ్ళకి అనుకూలము అని చెప్తా ఉందమ్మా. ఒకే ఒక సింపుల్ ఆన్సర్ అన్నమాట, ఫ్రెండ్, బంధువు. అది దేవుని యొక్క వాక్యాలు. ఈరోజు నేను ఏకోజాం లేచి రెడీ అయ్యేటప్పటికే మా మనవరాలు లేచునింది. అంటే 3:30 ముందే లేచేసి ఉందన్నమాట. పాస్టర్ అడుగుతుంది, ఏం లేచి నిద్ర రాలేదు నానమ్మ అని. సరే నేను వెళ్ళేటప్పటికే ఫోన్ పట్టుకోంది ఒక డైనింగ్ రూమ్లో కూర్చొని. నిద్ర రాలేదని నానమ్మకి చెప్తున్నావు, నేను విన్నాను. ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? బైబిల్ చదువుకోకూడదా, లేకపోతే నీ పాఠ్య పుస్తకాలు చదువుకోకూడదు అన్నా. ఇప్పుడు అక్క ఫోన్ చేసింది. ఇప్పుడు ఎందుకు చేసింది ఫోన్ అంటే అక్కడ కోవిడ్లో ఉండే వాళ్ళకి అది టైము అని చెప్పింది. హలో అంటే కన్యకైనా మరీ ఏం చేస్తుంది తెలుసా? వారు చెప్పిన సంగతులు భద్రం చేసుకొని వాటిని తలపోసుకుంటూ ఉంది. హల్లెలూయా. మనం కూడా ప్రియులరా మన పిల్లలకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మనం కూడా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి, వాటిని తలపోసుకుంటూ ఉండాలి, మెడిటేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎంతో ఆత్మీయంగా బలంగా ఉంటాము. దుష్టుడు ఏమీ చేయలేడు, వాడి వల్ల కాదు. దేవుని వాక్యాన్ని నింపుకొని వాక్యాన్ని పదే పదే ధ్యానించుకున్నట్లయితే శత్రువు నిన్ను ఏమీ అంటలేడు, ముట్టలేడు. వాడి వల్ల ఏమి కాదంతే. హల్లెలూయా. నీవే వాడిని తరిమి తరిమి కొడతావంతే. వాక్యం అనే ఖడ్గం తీసుకొని వాడిని తరిమి తరిమి ఖండించి ఖండించి ముక్కలు చేయగలవు నువ్వు. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఎటువంటి వాడైన ఖడ్గం కంటే వాడైనటువంటిది, పదునైనటువంటిది. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాము? మన బిడ్డలు ఏం చేస్తున్నారు? భర్తలారా మీరేం చేస్తున్నారు? స్త్రీలారా, భార్యలారా మీరేం చేస్తున్నారు? పిల్లలారా మీరేం చేస్తున్నారు? స్త్రీలారా మీరేం చేస్తున్నారు? యవ్వనులారా మీరేం చేస్తున్నారు? సేవకులారా మీరేం చేస్తున్నారు? సేవకురాలారా ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఈరోజు ఆలోచించమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని భద్రం చేసుకుంటున్నారా? దాన్ని ఏమైనా తలపోస్తున్నారా? లేక ఆదివారం వచ్చేసి ఏదో వినేసి వెళ్ళిపోయి ఆ బైబిల్ అక్కడ పడేసి మరలా ఆదివారం గుర్తొస్తే అది ఆ దుమ్ము దులిపేసుకొని అప్పుడు గుడికి గుర్తొస్తే అప్పుడు ఎత్తుకొని వస్తున్నావా? ఎవ్రీడే బైబిల్ రీడింగ్ చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? దాన్ని తలపోస్తున్నారా? ధ్యానిస్తున్నారా? ఆలోచించండి ఒక్కసారి. చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాను. 4వ విషయం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. తర్వాత వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని గూర్చి చాటిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ స్తోత్రాలు చేస్తూ వెళ్ళారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమ్మా ఏమి ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళి వచ్చావే, ఏం చూసి వచ్చావు? హల్లెలూయా. ఏది విన్నావు? ఏది చూశావు? అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? ఆరంభంలో లేవు, మధ్యలో ఎప్పుడో వచ్చావు, ముగించేటప్పుడు వచ్చావు. ఏది ఆరంభించాడో ఏది ముగించాడో తెలీదు. ఏం చెప్తావు? వాక్యాన్ని ఆరంభం నుంచి అంతం వరకు వినగలిగితే ఒక సారాంశాన్ని అడిగిన వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతావు, ఒక భావాన్ని చెప్పగలుగుతావు, ఏదో ఒక విషయాన్ని చెప్పగలుగుతావు. ఈరోజు వాక్య దర్శనంలో నా ప్రభువుని నేను దర్శించుకొని వచ్చాను, నాతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. నా జీవితాన్ని సరిచేసుకున్నాను, నేను పురికొల్పబడ్డాను, ఉజ్జీవింపబడ్డాను. నా తప్పు నాకు తెలిసింది, ఇక చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇలాంటివి మన జీవితాల్లో కలగాల. గత రాత్రి మేము సేవకులు సిద్ధపడేటప్పుడు
జోసఫ్ పాస్టర్ ఒక విషయం నాకు చెప్పాడు. రేపు మెసేజ్ చెప్పకుండా కొద్దిసేపు ఆరాధనలో నడుపుతాము పాస్టర్ గారు అంటే మంచిది అని చెప్పాను నేను. సరే, కొంతమందికి ఆరాధన చేయించాము కదా ఈరోజు మార్నింగ్. కానీ అందరూ చేసిన ఆరాధన ఎలా ఉన్నింది? మాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, మాకు క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా, తినటానికి తిండి ఇచ్చావు ప్రభువా, కట్టుకోవడానికి బట్ట ఇచ్చావు ప్రభువా, శ్రమల్లో తప్పించావు ప్రభువా, ఆపదల్లో తప్పించావు ప్రభువా, మీకు స్తోత్రం నాయనా అనే ఎక్కువ శాతము ఆరాధన చేయడం జరిగింది. ఎవరో కొద్దిమంది మాత్రం ప్రభు మా కోసం సిలువ వేయబడ్డావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు అని చెప్పి కొంతమంది మాత్రమే ఆరాధన చేశారు. కొంతమంది ఎలా మనలను దేవుడు స్వస్థపరిచాడో, కాపాడుతున్నాడో, ఇంకా ఎలాగో స్వస్థపరిచి ముందుకు నడిపించాలో ప్రార్థన చేశాం. ఎవరైనా ఒక్కరన్నా నా నీతిని కాపాడిన దేవా నీకు స్తోత్రం అని చెప్పారా? నా పరిశుద్ధతను కాపాడిన దేవా నీకు స్తోత్రం అని చెప్పారా? నా నోటిని భద్రపరిచిన దేవా నీకు స్తోత్రం అని చెప్పారా? ఎట చెప్తారు? నోట్లో బూతు మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎట చెప్తారు నా నోటిని కాపాడిన దేవా అని? నా కన్నులు బాగు చేసిన దేవా, పరిశుద్ధపరిచిన దేవా నీకు స్తోత్రం అని చెప్పలేకపోతున్నావే. కన్నులు చూడకూడనివి చూస్తూ. మీరు చేసిన ఆరాధన తప్పండం లేదు, అస్సలైనది ఇది. హల్లెలూయా. ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి ఆరాధన. నా నీతిని కాపాడిన దేవా, నా యథార్థతను కాపాడిన దేవా, నా పరిశుద్ధతను కాపాడిన దేవా, నీకు సాక్షిగా ఉండే భాగ్యాన్ని ఇచ్చిన నా దేవా, శత్రువులను ప్రేమించడానికి కృపించిన దేవా, హింసించు వారి కొరకు ప్రార్థించే కృపించినందుకు స్తోత్రములు, క్షమించలేని వారిని క్షమించేటట్టు కృపించినందుకు స్తోత్రము. ఆ ఇంటి గడప తొక్కనన్నాను ప్రభువా, ఆ గడప తొక్కేటట్టు సమాధాన పడేటట్టు కృపించినందుకు స్తోత్రం ప్రభువా. ఏవి నాకు లేకపోయినా ఒక దరిద్రుడికి, పేదవాడికి అన్నం పెట్టగలిగాను ప్రభువా, వస్త్రం ఇయ్యగలిగాను ప్రభువా. నీతి వస్త్రాన్ని కాపాడిన నా దేవా, పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడిన నా దేవా, పరలోక పెళ్లి వస్త్రాన్ని కాపాడిన దేవా, పవిత్రురాలైన కన్యకునుగా నన్ను స్థిరపరిచి బలపరిచిన నా దేవా నీకు స్తోత్రము. చములు కూడా దేవుని ప్రైజ్ గాడ్. ఏది పిల్లరా? ఎలా ఎలా చెప్పండి? సంవత్సరాలు సాగుతుంటే అస్సలైన సత్యంలోనికి రాకుండా ఇంకా వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకున్నట్టుగానే ఉంటామా? దేవునిలో వాక్య లోతుల్లోకి వెళ్ళాలి కదా. ఆలోచించండి. గొల్లలు చేసినటువంటి విషయాలు, కన్యకైన మరియ చేసిన విషయాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాత్రి జ్ఞాపకం చేశాడు. అందుకని ఈ సందేశాన్ని మీకు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు బోధించాను. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు నీ పరిస్థితి ఎలా ఉంది? అసలు యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా అసలు ఏంటి అసలు నీ బ్రతుకు? ఏదో తినడానికి తిండిచ్చాడు, కట్టుకోవడానికి బట్టిచ్చాడనా? క్రైస్తవులు కాని వాళ్ళు ఇంకా ఎంతో గొప్ప వాళ్ళకు ఉన్నారే, వాళ్ళ సంగతి ఏంది? అంటే వాళ్ళకి ఇవ్వలేదా? వాళ్ళకి మనకు తేడా ఏమిటి? వాళ్ళకు నీకంటే, నాకంటే, మనకంటే ఎక్కువ ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యాలు, కోట్ల కొద్ది రూపాయలు ఉండవచ్చు. కానీ వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏమిటి? మనం నీతిని వస్త్రంగా ధరించుకొని ఉన్నాం, పరిశుద్ధతను వస్త్రంగా ధరించుకొని ఉన్నాం, యథార్థత కలిగి ఉన్నాం. అబద్ధాలకు చోటు లేదు, బూతులకు చోటు లేదు, చెడ్డ మాటలకు చోటు లేదు. ఒకప్పుడు నోరు కాదు మనది ఇప్పుడు, ఒకప్పటి చూపులు కావు మనవి ఇప్పుడు, ఒకప్పుడు నడత కాదు, ఒకప్పుడు పడక కాదు.
ఒకప్పటి స్టైల్ కాదు మనది, ఇప్పుడు మన స్టైలే వేరు, మన ప్రవర్తనే వేరు, మన చూపులే వేరు, మన నడక వేరు, మనం కూర్చుండుట లేచుట వేరు. ధనధాన్యాలతో పోల్చుకుంటావా? అన్యులే నీకంటే ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు కదా, అది కాదు పోల్చుకోవాల్సింది. ఈ లోక మాలిన్యం అంటని పరిశుద్ధ జీవితం వాళ్ళకు లేదు, మనకున్నది. అదే కోట్ల కొలది, లక్షల కొలది, కోటాను కోట్ల ఆస్తిపాస్తుల కంటే గొప్ప విలువ నీతి, యథార్థత, పరిశుద్ధత. ఎలా ఉంది మన క్రైస్తవ జీవితం? నువ్వు పనిచేసేటటువంటి ఆఫీసెస్లో వాళ్ళు యథార్థవంతులండి. వాళ్ళు ఒక వస్తువు ముట్టరు, వాళ్ళు అన్యాయానికి ఒడిగట్టరు, వాళ్ళు లంచాలకు ఒడిగట్టరు, వారు దయగలిగి పరిచర్య చేస్తారు. వాళ్ళ ద్వారా మన డిపార్ట్మెంట్కి ప్రయోజనం, మన సంస్థకు ప్రయోజనం. వాళ్ళు చాలా శాంతియుతంగా, సమాధానంగా ఉంటారు, జగడాలను రేపరు. కుట్రలు చేయరు, వెన్నుపోటు పొడవరు. ఇది దేవునికి మహిమ, నిజమైన ఆరాధన. ఒక్కసారి ఆలోచన. మంచి చేయడానికి, క్రీస్తు వలె ఉండడానికి ఒకరినొకరు పురికొల్పుకుందాం ప్రియులరా. దేవుని సన్నిధికి రావడానికి ఒకరినొకరు పురికొల్పుకుందాం. బైబిల్ చదవడానికి ఒకరినొకరు పురికొల్పుకుందాం. ప్రార్థనలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకుందాం. మన ప్రభు యొక్క గుణాతిశయములు కలిగి ఉండడానికి ఒకరినొకరు పురికొల్పుకుందాం. ప్రతి మంచికి గాడ్ ఈజ్ గుడ్, మంచివాడైన దేవుని వలె ఉండటానికి పురికొల్పుకుందాం. దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళిపోదాం, త్వరగా వస్తాం. విన్న సంగతులు, చూచిన సంగతులు హృదయంలో భద్రపరుచుకొని వాటిని తలపోసుకుంటాం. ఏవైతే విన్నామో, ఏవైతే కన్నామో వాటిని చాటిస్తూ, దేవుని మహింపరుస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుందాం. అలాంటి ఒక తీర్మానంతో ఆ ఇంటికి వెళ్దాం ప్రియులరా. హల్లెలూయా. ఈ చివరి ఆదివారమున దేవుడిచ్చినటువంటి ఈ సందేశాన్ని, హెచ్చరికలను చులకనగా తీసుకోవద్దని దయతో మనవి చేస్తున్నాను. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. రానున్న సంవత్సరంలో పాత జీవిత కథే కొనసాగకూడదు. పాత జీవిత గాథ మారిపోవాలి, పాత స్థితి మారిపోవాలి. కథ మార్చే దేవుడు, పాత కథ మార్చే దేవుడు, పాత స్థితి మార్చే దేవుడు. ఆయనకు సమస్తం సాధ్యం. పాట పాడుతున్నాం కదా ఘనంగా, కానీ దాన్ని ఆశిస్తున్నావా? ఆ విధంగా ఉండాలని ఆశిస్తున్నావా? ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు తలలోంచుకొని కళ్ళు మూసుకొని ఉంటుండగా ఒక చక్కని తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తామో ఆ ప్రగతి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుంది. కైలాస ప్రగతి. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రినైనా. ఈరోజు మేము సజీవులుగా ప్రభానైనా ఈ సంవత్సరంలో ప్రభా చివరి ఆదివారం ప్రభా నీ సన్నిధానంలో కూర్చొని ప్రభా ఇలా సందేశాన్ని వినగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంనైనా. ఈరోజు మేము సజీవులంగా ఆరోగ్యంగా ఉన్నామంటేనైనా కేవలం మీ ఉచితమైన కృప కదా తండ్రినైనా. యేసయ్యా స్తోత్రంనైనా. ఇప్పటి వరకు నైనా ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మా పరిశుద్ధతను మేము కాపాడుకోవడానికి కృపని దయచేయండి ప్రభానైనా. యేసయ్యా మీరేమైనా మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యంలో అంతకంతకు ఎదగడానికి కృపని దయచేయండి ప్రభానైనా. ఈ 2026 సంవత్సరంలో ప్రభా ఇంకా ప్రభా ఆత్మీయంగా మేము వర్ధిల్లడానికి కృపని దయచేయండి ప్రభా.
మా మునుపటి స్థితి కంటే ఇంకా ప్రభా ఎక్కువగా వర్ధిల్లడానికి కృపని దయచేయండి ప్రభా. ప్రార్థన అనుభవాన్ని దయచేయండి ప్రభా. ప్రతి దినము నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేయండి ప్రభా. స్తోత్రులైనా దైవజనుని ద్వారా మేము వింటున్న వర్తమానాలు ప్రభానైనా మా జీవితంలో మేము నెరవేర్చుకోవడానికి కృపని దయచేయండి ప్రభా. మీరు ఆత్మ ద్వారా ప్రభా మమ్మల్ని ప్రభా మాట్లాడుతున్నారు నమ్ముచున్నాం తండ్రినైనా. యేసయ్య మా జీవితంలోనైనా మీకు దూరంగా మేము జీవిస్తూ ఉంటే దయతో క్షమించండి ప్రభా. నైనా ఎక్కడైనా తెలుసుకొని ప్రభానైనా ఈ నూతన సంవత్సరంలో ప్రభాతనైనా మీతో కొనసాగి ముందుకు అడుగు వేయడానికి కృపని దయచేయండి ప్రభా. యేసయ్య నైనా స్తోత్రం తనైనా నైనా కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో ప్రభానైనా, ప్రార్థనా జీవితంలో ఎలా నడవాలో ప్రభానైనా, మా పిల్లల్ని ఎలా ప్రభా మేము పోషించాలో, ఎలా వాళ్ళని నడిపించాలో చక్కగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రినైనా. నైనా ఇక ముందు అవన్నీ చేయడానికి ప్రభానైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి ప్రభానైనా. నైనా మా నీతిని కాపాడుతున్న దేవా స్తోత్రునైనా, మా కోసం మరణించినైనా ప్రాణత్యాగం చేసిన దేవా ప్రభా. నైనా మీరు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోయింటే దయతో క్షమించండి ప్రభా. అనుదినము దాన్ని నైనా ప్రభా గుర్తు చేసుకునే కృపని మాకు అందరికీ దయచేయండి ప్రభా. నైనా మంచి వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభానైనా యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారంలో ప్రకటించుకున్న కార్యక్రమాలన్నీ దేవుని మహిమార్థమై జరుపుకోవడానికి దేవుడు అత్యంత కృపను